ఇదంతా కాదు. నీకు నేను కావాలా, ఆ కూజ కావాలా తేల్చుకో. నాకు మీ ఇద్దరు ఈక్వలే. తెలివిగా ఆన్సర్ చేయకు శ్వేత. నీకు నేనా, ఆ పూజనా డిసైడ్ చేసుకొని చెప్పు. వేద్ ఛే. రే జరగరా. ఏంటి బావా, శ్వేతతో మళ్ళీ గొడవ పడ్డావా? రే నేను నీకేం చెప్పలేదు కదరా. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా, నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. హ్యాపీగా ఉంటే ఫేస్ బ్రైట్గా వెలిగిపోదును, డల్గా ఉన్నావు, ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను ఇంకా శ్వేతతో మాట్లాడను రా. 101. ఏంట్రా కౌంట్ అన్నీ చేసావా? అది కాదహే, నువ్వు శ్వేతతో గొడవ పడిన ప్రతిసారి ఇలానే చెప్తావు. ఇది ప్రతిసారిలా కాదురా, ఈసారి అస్సలు మాట్లాడను. గొడవ పడిన ప్రతిసారి ఇలానే చెప్తావు, మళ్ళీ నువ్వే కాల్ చేసి మాట్లాడతావు. శ్వేత ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయవు, ఆ బాత్తో నువ్వే మాట్లాడతావు. ఈసారి ముందు నేనైతే మాట్లాడను రా. తను మాట్లాడితే మాట్లాడతావా? తను మాట్లాడినా కూడా మాట్లాడను. గట్టిగానే డిసిజన్ తీసుకున్నట్టు ఉన్నావు. ఏమైందేంటి? ఎప్పుడు చూసినా పూజ 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 అంటదిరా, అసలు టార్చర్ అయిపోయింది. డైలీ పూజ చేస్తే మంచిదే కదా బావా, సిస్టర్ మంచి డివోషనల్ అనుకుంటా. ఒరే అది కాదురా. ఓహో, సిస్టర్ ఏమో ఎప్పుడు పూజ పూజ అంటుంటది, నువ్వేమో పబ్బులు పార్టీలు అంటావు. నీ దారికి రావాలంటే కొంచెం టైం పడుతుందిలే. ఆపరా నీ ఓవర్ యాక్షన్. పూజ అంటే చేసేది కాదురా, నన్ను టార్చర్ చేసేది. బాగుంది బావా, అసలే నేను సింగిల్ చింతకాయ గాడిని, లేక ఒక అమ్మాయి పేరు చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యా. నువ్వు ఆ ఫైర్ బ్రాండ్ పూజ పేరు చెప్పావు. నేను చెప్పేది వింటావా లేదా నీ గోల్ నీదేనా? నువ్వు అమ్మాయి పేరు చెప్పగానే నేను ఇమాజినేషన్లోకి వెళ్ళారా, అప్పుడే నెట్టింట్లో నరాలు తెంపావు. తన గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నావు. అసలు నీకు పూజ ఎవరో తెలుసా? RRRలో రామ్ చరణ్కి ఎన్టీఆర్కి ఇచ్చినంత బిల్డప్ ఎత్తున్నావు. పూజ అంటే ఆ బక్పిల్లగా. నన్ను చెప్పనిస్తావా, వెళ్ళిపోమంటావా? చెప్పు బావా చెప్పు. శ్వేతకి పూజ బ్యాక్ బోన్ లాంటిది. ఏ ప్రాబ్లం వచ్చినా పూజనే నిలబడుతుంది. ఇలాంటి వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను బావా. అందరూ వేరు, వీళ్ళు వేరు. ఏంటి వేరు? అందరిలాగే వీళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు 2 పిలకలేగా ఉండేవి. నీకు ఇలా చెప్తే అర్థం కాదురా. అటు చూడు. ఏమైంది దీనికి? ఏంటి బావా, జుట్లు పట్టుకుని కొట్టేసుకున్నారా ఏంటి? అంత సైలెంట్గా ఉన్నారు. నీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే నీకు ఒక స్టోరీ చెప్పాలి. స్టోరీయా? నాకు చాలా ఇంట్రెస్ట్ బావా, చెప్పు బావా చెప్పు. ఏంటి సైలెన్స్? ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఇట్లా వేస్తే నాకు మెంటల్ ఎక్కుతుంది. అయినా నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకేదో చెప్తావు. మరి ఇప్పుడు ఏమైంది చెప్పు. ఈ ప్రాబ్లం నీతో చెప్పినా నువ్వేం చేయలేవులే. ఫస్ట్ నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. అయినా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకేదో చెప్తావు. నన్ను దాటే రావాలి నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. చెప్పు ఏమైంది? ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు చెప్పవే అసలు ఆ ప్రాబ్లం ఏంటి? మా పిన్ని వాళ్ళ డాక్టర్కి హార్ట్లో హోల్ ఉందంట. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. దానికి 5 lakhs అవుతుందంట. 5 lakhsా? అయినా నేను చిన్నప్పటి నుంచి మా పిన్ని దగ్గరే పెరిగాను. ఇప్పుడు వాళ్ళకే ప్రాబ్లం అంటే నేను మా ఫ్యామిలీ ఏం చేయలేకపోతున్నాం. హార్ట్ సర్జరీ అర్జెంట్గా చేయాలా? చాలా అర్జెంట్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చులకు అయిపోయాయి. మా మమ్మీ ఒక 2 lakhs సెట్ చేసింది. ఇంకో 3 lakhs సెట్ అయితే బాగుండు. ఇదిగో ఈ గోల్డ్ చైన్ తీసుకో, ఇచ్చేసే. ఉసే నీకేమన్నా పిచ్చా? ఇది నువ్వు మమ్మీతో గొడవపడి మరీ తీసుకున్నావు, నాకు ఇస్తావేంటే? నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అయినా వస్తువులను వాడుకొని మనుషుల్ని బ్రతికించుకోవాలి. ఉపయోగం లేని బంగారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ దేవుడు నాకు పేరెంట్స్తో పాటు ప్రాణ స్నేహితురాలను కూడా ఇచ్చాడు. ఇంత చిన్న దానికి అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పు? నువ్వు నాకు ఎంత పెద్ద హెల్ప్ చేసినా అది నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. నీ మాటలతోనే నా కడుపు నింపేలా ఉన్నావే. నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్దామా? పద, నీకు ఇష్టమని నీకోసం చికెన్ ఫ్రై చేశాను, తిందాం. పద.
ఇలాంటి ఫ్రెండ్స్ని నేను బోల్డ్ మందిని చూశాను రా. అయినా నీకు ఏ హెల్ప్ వచ్చినా నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదరా. నువ్వు నా పక్కనే. రేయ్, మొన్న నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు ఆ రామ్గఢ్ సిట్టింగ్ వేశారు. ఒక్క బీర్ ఉంచమంటే ఏమన్నావురా? నువ్వు వచ్చేదాకా ఒక్క బీరు కూడా తాగినాను బావా. నీ బొందరా, పగ్గ తాగి పన్నావు. బోస్, నీకోసం మందు ఆఫ్ ఉంచాను కదా బావా. రేయ్, మీకెక్కువే ఉంచారా, నాకు తక్కువ అవుతుందని కాదు. అయినా నీకు తెలీదా, నేను ఓన్లీ బీరే తాగుతా, మందాగను. ఏటి బావ మందు మందు అంటున్నావు? నా మనసులో నీ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు తెలుసా. రేయ్, నీకు ఇప్పటికీ ఎంతమందితో బ్రేకప్ అయి ఉంటుందిరా? ఒక 3 4. వాళ్ళందరికి ఎక్కడిచ్చారా స్థానం? నా గుండె 4 గదులు బావా. 4 BHK, రెంట్ కూడా ఉండదు, ఫ్రీ. నీలాగా సొల్లు డైలాగులు చెప్పే ఫ్రెండ్స్ కాదురా వాళ్ళు. ఒక్క సీన్కే ఎంత బిల్డప్ ఇస్తున్నావు ఏంటి బావా? తట్టుకో, ఇంకా ఉంది. ఫిగర్ కత్తిలా ఉంది, ఏరియాలో ఎప్పుడు చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, కాస్త ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారా? ఆహా, నాకు తెలియదండి. తెలియకుండానే ఏరియాలో ఎలా ఉన్నారు? నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను, సో నాకు తెలీదు. సరే, నా బైక్ ఎక్కండి, నాకు సిటీ బాగా తెలుసు, మొత్తం తిప్పి చూపిస్తా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నో, నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వదిలేస్తానా? వయసులో ఉన్నారు, అందులో ఒంటరిగా ఉన్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? కాస్త తిమ్మిరిగా కూడా ఉంది, తీరుస్తారా? నేను ఆల్రెడీ షీ టీమ్కి కాల్ చేశాను, వాళ్ళు వచ్చి తిమ్మిరి తీర్చేస్తారు. అమ్మో, షీ టీమా? నాట్ ఇంట్రెస్టెడ్. బాయ్ అక్క. ఇలాంటి రోడ్ సైడ్ రోమియోని ఒక్కడిని కూడా మేనేజ్ చేయలేకపోతే ఎలా బతుకుతావే? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా నువ్వు నా పక్కన ఉంటావు కదా, నాకు అది చాలు. ఒకవేళ నేను లేకపోతే ఏం చేస్తావు? నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళాను కదా. వెళ్ళాల్సి వస్తే? ఒకవేళ నేను వెళ్తా అన్నా కూడా నన్ను పంపవు కదా. దొంగవే నువ్వు, దొరకు పదా. ఒకరి కోసం ఒకరిలా ఉన్నారా. ఒకరి కోసం ఒకరు కాదు నాన్న, ఒక్కరిని కూడా మధ్యలో దూరనిచ్చేలేరు. మరి నువ్వెలా దూరేవరా మధ్యలో? అది ఇంకో స్టోరీలే. బాగా చెప్పు, నాకు స్టోరీలు అంటే ఇంట్రెస్ట్ కదా. ఒరే, వినే ఓపిక నీకున్నా, చెప్పే ఓపిక నాకు లేదురా. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నన్ను వదిలే. సరే, ఇదంతా కాదు, ఇప్పుడెందుకు గొడవ పడ్డారు అదైనా చెప్పు. నీకు అది చెప్పాలన్నా నా లవ్ స్టోరీ చెప్పాలి. నిజంగా ఆఫీస్ టైం అవుతుందిరా, బాయ్. వీడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి? వాళ్ళిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్ అయితే వీడిని శ్వేత ఎలా లవ్ చేసింది? లవ్ చేస్తే లవ్ చేసింది, వీళ్ళ మధ్య ఇన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఏమైంది? మళ్ళీ గొడవ పడ్డావా వేదిత్తో? సారీ, నువ్వు వద్దని చెప్తున్నా వెళ్ళకుండా వెళ్ళి వేదిత్తుని కలిసాను. 1001. ఏంటే కౌంట్ చేస్తున్నావు? నువ్వు వేదిత్తో మాట్లాడాక నాకు సారీ చెప్పిన కౌంట్స్ ఇవి. తప్పు నాదే. నువ్వు మన మధ్య ఎవరొచ్చినా ఉండలేరన్నా నేనే అనవసరంగా రిలేషన్షిప్లోకి వెళ్ళాను. అలా ఏం కాదులే, లవ్ అనేది ఎప్పుడు ఎవరి మీద అవుతుందో ఎవరికీ తెలీదు. నువ్వు నాకు తెలియకుండా వేదిత్ని లవ్ చేసావు, అంతే కదా. ఏం కాదులే. ఇప్పుడు అర్థమైంది కదా, మన మధ్య ఎవరొచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండలేరు. వాడు మంచివాడే కానీ వాడు మంచివాడా చెడ్డవాడా అని నేను ఎప్పుడూ అడగలేదు కదా. నువ్వు ఇష్టపడ్డావంటే వాడిలో ఏదో ఒక స్పెషల్ ఉండే ఉంటుంది. వాడికంత సీన్ లేదు కానీ వాళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది. వాడి ఇన్నోసెన్స్ ఈ రోజుల్లో అబ్బాయిలా కాకుండా క్లీన్గా డీసెంట్గా ఉంటాడు. సర్లే, ఇప్పుడు గొడవైంది కదా, ఇంకెప్పుడూ నాకు తెలియకుండా వాడితో మాట్లాడకు. ఇంపాసిబుల్. అయినా ఇప్పుడు అసలు ఎందుకు గొడవైందో కూడా అడగవా? నా శ్వేతతో వాడు గొడవ పడ్డాడంటే వాడితే తప్పై ఉంటుంది. అయినా వజ్రం ఎంత అని కోల్చుకోవాలి కానీ దాని క్వాలిటీ చూడకూడదు. అది కాదే. వాడిని మర్చిపో, ఇంకా మాట్లాడకేమి, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే నువ్వు మర్చిపోతావు, ఎందుకంటే నేను నీ పక్కనే ఉంటాను కదా. నైట్ పబ్కి వెళ్దాం, రెడీ అవ్వు. నా మూడ్ బాగాలేదే, వద్దు.
నీ మూడ్ చేంజ్ అవడానికే కదా నేను పబ్కి వెళ్దామని చెప్పేది. వద్దబ్బా, సరే పబ్కొద్దు కానీ డిన్నర్ ప్రిపేర్ చేయను పోనీ. నా ఓపిక లేదే బయటికి వెళ్ళటానికి. ఆర్డర్ పెట్టేసుకుందాం. సరే నీ ఇష్టం. నువ్వు కొంచెం చేంజ్ అవుతావని నీ ఆప్షన్స్ ఇచ్చాను. నా స్ట్రెస్ బస్ట్ నువ్వు ఉన్నావు కదే పక్కన. ఒక్క డైలాగ్తో పడేస్తావే నువ్వు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆర్డర్ పెట్టు. హాట్ వాటర్ పెట్టాను. ఫ్రెండ్ అంటే నువ్వేనే. ఈరోజు ఎలాగైనా మాటలో పెట్టాలి. మరీ చిన్నపిల్లకి ఇచ్చినట్టు ఈ చాక్లెట్ ఏమిస్తాం, జేబులో పెట్టుకుందాం. పాల ప్యాకెట్తో సెట్ చేస్తా. దేవుడు దేవుడు ప్లీజ్ ప్లీజ్. హాయ్. ఏంటి రెంట్ ఇస్తామని చెప్పింది కదా శ్వేత, మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇస్తాంలేవా 2 daysలో. అందుకు కాదు నేను వచ్చింది, పాల ప్యాకెట్ ఇద్దామని. పాల ప్యాకెట్ నువ్వు తెచ్చావేంటి? సైడ్ బిజినెస్ ఏమైనా చేస్తున్నావా? బయట పెడితే దొంగలు ఎత్తుకుపోతున్నారు. మా అపార్ట్మెంట్లో మీకన్నా ఎవరున్నారులేండి దొంగనా? ఆహా అదే మీ అంత మంచి ఓనర్స్ ఉంటే ఇంకా మాకు దొంగల భయం ఏముంటుంది చెప్పండి. అయినా ఇలా పాల ప్యాకెట్లు వెజిటేబుల్స్ తెచ్చిస్తే మంచి ఓనర్లు అవుతాం కదా అని తెచ్చిచ్చాను. మేమంటే ఎంత కన్సర్న్ అండి మీకు? మేము కాదు, నువ్వంటేనే కన్సర్న్. సారీ ఏదో అన్నట్టున్నారు. అంటే ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ మనమంతా ఒక ఫ్యామిలీ కదా. ఫ్యామిలీయా? ఏదైనా పండగ వస్తే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఓహో. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే అందరం కలిసి డిస్కస్ చేసి సాల్వ్ చేస్తాం కదా. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగే కదా ఉండేది. అయితే రెంట్ పే చేయాల్సిన అవసరం లేదైతే, ఫ్యామిలీ అని మీరే అంటున్నారు కదా. రెంట్ తీసుకోకపోతే మా నాన్న బట్టలెప్పు తీసుకొడతాడు కదా. మేము రెంట్ ఇస్తున్నాం కాబట్టి మేము టెనెంట్స్, మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఓనర్స్. బిహేవ్ లైక్ దాట్. అబ్బా ఏం చెప్పారండి మీరు, ఇంగ్లీష్లో తోపు అనుకుంటా. పాల ప్యాకెట్ ఇచ్చారు, మీరు వెళ్తే మాకు చాలా పనులున్నాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అరే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను రా, పెళ్ళం పోయిన మొగుడులాగా అలాగే ఒక్కడే కూర్చొని బాధపడే బదులు శ్వేతకు ఫోన్ చేసి సారీ చెప్పొచ్చుగా. నేనెందుకు చెప్తారా సారీ? నేనెందుకు చెప్తా? మా మధ్యలో పూజ అని తెచ్చిందికా. రే ఒక ఫ్రెండ్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి అయితే ప్రతి టాపిక్లో అమ్మాయి పేరే తెస్తారా, నువ్వే అర్థం చేసుకోవాలి. ఒక్కసారంటే అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వచ్చురా. అసలు మా మధ్యలో పూజ తప్పితే వేరే టాపికే ఉండదురా. సరే ఇప్పుడు శ్వేత కాల్ చేసి నీకు సారీ చెప్తే ఓకేనా? శ్వేత కాల్ చేసి చెప్తే ఓకే. ఆఫ్టర్ ఆల్ సారీ కోసం బాధపడుతున్నావా? ఆఫ్టర్ ఆల్ సారీ కాదురా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గొడవ పడినప్పుడు ఫస్ట్ అమ్మాయి వచ్చి సారీ చెప్పిందనుకో, దానిలో ఉండే కిక్కే వేరు. నువ్వేంటో నీ ఫిలాసఫీ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదురా బాబు. ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి రావా ఏంటి? వస్తాను. అసలే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు, తొందరగా రెడీ అవ్వు మరి. నువ్వు వెళ్ళి మన ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి నేను ఫ్రెష్ అయిపోతాను. ఓకే. ఫోన్ ఎక్కడ ఉంది? ఇప్పుడే అన్నావు, అప్పుడే ఫోన్ వచ్చింది కదరా. హలో వేద్, హలో వేద్, త్వరగా మాట్లాడు. నేను పూజకు తెలియకుండా కాల్ చేస్తున్నాను.